హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీ అప్డేట్స్ మెగా అభిమానుల్లో అంచనాలను ఓ రేంజ్ లో పెంచేస్తున్నాయి. మల్టీ స్పోర్ట్స్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు రాని స్క్రీన్ ప్లే తో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ రోల్ కి సంబంధించిన ఓ అప్డేట్ ఫ్యాన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఆడియన్స్ ని ఎక్సైట్ చేసిన న్యూస్ ఏంటి? రామ్ చరణ్ RRR మూవీ సక్సెస్ తో గ్లోబల్ వైడ్ రికగ్నైజేషన్ పొందిన గ్లోబల్ స్టార్. ఇక ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ RC16 అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే సినిమాపై హైప్ కంటిన్యూ అయ్యేలా చేస్తున్నారు RC16 టీం. అలా లేటెస్ట్ గా రామ్ చరణ్ క్యారెక్టర్ లుక్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 40% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ కి సంబంధించిన పర్సన్ అని మాత్రమే ఇప్పటి వరకు హింట్ ఇస్తూ వచ్చారు. స్పోర్ట్స్ పర్సన్ అంటే ఏదో ఒక స్పోర్ట్స్ కి మాత్రమే అని అనుకుంటారు అందరూ. అయితే ఈ సినిమాలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని, ఈ స్పోర్ట్స్ అన్నింటితో రామ్ చరణ్ రిలేట్ అయి ఉన్నారన్న టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్టీ స్పోర్ట్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో జగపతి బాబుతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. శివన్న టెస్ట్ లుక్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీలో శివన్న రోల్ పవర్ఫుల్ గా ఉంటుందని, రామ్ చరణ్ కు కోచ్ గా శివరాజ్ కుమార్ నటిస్తున్నారని తెలుస్తోంది. క్రికెట్, కుస్తీ, కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఎపిసోడ్స్ స్పెషల్ అట్రాక్షన్. ఇందుకోసం రజనీకాంత్ జైలర్ మూవీకి వర్క్ చేసిన యాక్షన్ డైరెక్టర్ కెవిన్ కుమార్ ను రంగంలోకి దింపారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఇప్పటివరకు కెరియర్ లో టచ్ చేయని డిఫరెంట్ జానర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ వస్తూ ఉండడంతో మరిన్ని అప్డేట్స్ ఎప్పుడిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చిరంజీవి సినిమా ఈ సంక్రాంతికి వస్తుందని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. షూటింగ్ తో పాటు రకరకాల కరెక్షన్స్ తో సినిమా సమ్మర్ కి వచ్చేలా కూడా కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. ఇలాంటి టైంలో విశ్వంభర టీం ఫ్యాన్స్ కి చెబుతున్న గుడ్ న్యూస్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా అసలు ఎంతవరకు వచ్చిందో ఫ్యాన్స్ కి ఏమాత్రం అప్డేట్ లేదు. సాంగ్ షూట్ చేస్తున్నామంటూ అప్పుడెప్పుడో పోస్టర్ రిలీజ్ చేశారు తప్ప అసలు షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎన్నాళ్లుంది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు టీం. అయితే ఇప్పుడు ఈ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం ర్యాంప్ అప్ చేసినట్టు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ షూట్ చేయడానికి మాత్రం టైం తీసుకుంటుంది టీం. 3 లోకాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ మూవీకి గ్రాఫిక్స్ కరెక్షన్స్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్న టీం ప్యారలల్ గా షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసింది. షూటింగ్ మాక్సిమం కంప్లీట్ అవడంతో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. చిరంజీవి, త్రిష హీరోయిన్లుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెవర్ బిఫోర్ సెట్స్ లో గ్రాండ్ గా సినిమాని కంప్లీట్ చేసింది. విశ్వంభర టైటిల్ వీడియోతోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వశిష్ఠ టీజర్ తో డిసప్పాయింట్ చేశారు. అయితే ఇప్పటికే కరెక్షన్స్ చేస్తున్న వశిష్ఠ అండ్ టీమ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామని కాన్ఫిడెంట్ గా ఉంది. నిజానికి విశ్వంభర ఈ జనవరికి రిలీజ్ అవ్వాల్సి ఉన్న సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే గ్రాఫిక్ కరెక్షన్స్ సమ్మర్ కి అయ్యే ఛాన్స్ లేదని, సమ్మర్ కి కూడా రిలీజ్ కష్టమేనన్న టాక్ నడిచింది. అయితే ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవడంతో అంతకుముందు అనుకున్నట్టు సమ్మర్ లోనే ఏదో ఒక డేట్ కి సినిమా థియేటర్లలోకి వస్తుందంటూ టాక్ వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. క్రేజ్ తో పాటు ఆయన రేట్ కూడా పెరిగిపోతోంది. రజనీ సినిమా అంటే చాలు రైట్స్ కోసం కళ్లు మూసుకుని కోట్లు కుమ్మరించేస్తున్నారు. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే రిలీజ్ కి ముందే OTT రైట్స్ కోసం 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. మరి రజనీకాంత్ మూవీ కూలీ OTT రైట్స్ ఎన్ని 100 కోట్లకు సేల్ అయింది? ఈ నెంబర్ తో సినిమా మీద పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్ సంగతి ఏంటి? రజనీకాంత్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పక్కర్లేదు, లెంగ్తీ ఫైట్స్ చేయక్కర్లేదు, జస్ట్ అలా నడిచొస్తే చాలు, స్టైల్ గా ఓ లుక్ ఇస్తే చాలు, సినిమా హిట్టే అంటారు ఫ్యాన్స్. అలా జైలర్ నుంచి మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రజనీకాంత్ తన అప్కమింగ్ సినిమాలన్నీ సాలిడ్ లైనప్ చేసుకున్నారు. దాంతో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న కూలీ మీదే అందరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ మీదున్న హైప్ కి తోడు లేటెస్ట్ గా 120 కోట్ల OTT రైట్స్ సేల్ అవడంతో కూలీ హైప్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లిపోయింది. రజనీకాంత్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటిది ఈ పవర్ హౌస్ కి లోకేష్ కనగరాజ్ లాంటి సాలిడ్ డైరెక్టర్ యాడ్ అయితే ఆ స్టైలిష్ యాక్షన్ ని చూడడానికి కళ్ళు సరిపో. వీటికి తోడు సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి క్రేజీ యాక్టర్స్ అపీరియన్స్ ఉండడంతో కూలీ మీద ఫస్ట్ నుంచి అంచనాలున్నాయి.
స్టార్టింగ్ రిలీజ్ చేసిన వీడియో నుంచే మంచి వైబ్ రిసీవ్ చేసుకున్న కూలీ అప్పటి నుంచి జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూనే ఉంది. ఇక ఏకంగా 120 కోట్లకి ఓటీటీ సేల్ అవడంతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ చర్చించుకుంటున్నారు. కూలీ హైప్ విపరీతంగా పెరగడానికి మరో రీజన్ కూలీలో రజనీ క్యారెక్టర్. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ కి కంప్లీట్ డిఫరెంట్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు రజనీ. వీటికి తోడు లోకేష్ కనగరాజ్ సినిమాల్లో యాక్షన్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీటికి రజనీ స్టైల్ యాడ్ అయితే ఇక ఆ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అందుకే కూలీ ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు రజనీ అభిమానులు. మరి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సమ్మర్ లో వస్తుందో, ఏదైనా ఫెస్టివ్ సీజన్ కి పోస్ట్ పోన్ అయ్యిందో క్లారిటీ ఇవ్వాల్సింది టీం. శ్రీలీల దశ తిరగబోతోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సంవత్సరానికి 4 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన రాణి సక్సెస్ రాబిన్ హుడ్ తో రాబోతోంది. ఈ సినిమాతో శ్రీలీల మరో రష్మిక కాబోతుందా? వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ అవ్వబోతుందా? ఏ హీరో పక్కన చూసినా శ్రీలీలే, ఏ సినిమాలో చూసినా శ్రీలీలే. ఇదంతా 2 ఏళ్ల నాటి సినారియో. కానీ ఇప్పుడు వరుసగా ఫ్లాప్లు, పట్టుమని ఒక్కటి కూడా హిట్ అవని సినిమాలు. అందుకే సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది శ్రీలీల. కానీ ఇక శ్రీలీల కష్టాలన్నీ రాబిన్ హుడ్ తో తీరబోతున్నాయి. రష్మికల రయ్యమని పాన్ ఇండియా మొత్తం దూసుకుపోతుంది శ్రీలీల. ఎందుకంటే రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాబట్టి అంటున్నారు ఆడియన్స్. శ్రీలీల రష్మికల సక్సెస్ లు కొట్టడం ఖాయమంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే వెంకీ కుడుమల ఫస్ట్ మూవీ చెలో, తర్వాత చేసిన భీష్మ, ఇలా 2 సినిమాల్లో రష్మికనే హీరోయిన్. చెలో చేసిన తర్వాత రష్మిక కెరీర్ కంప్లీట్ గా మారిపోయింది. వరుసగా తెలుగులో అవకాశాలు, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో జెట్ స్పీడ్ గా కంటిన్యూ అవుతుంది. ఇక భీష్మలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకుని రష్మిక కెరియర్ కి మరింత బూస్టప్ ఇచ్చారు వెంకీ. దాంతో రాబిన్ హుడ్ సినిమాతో శ్రీలీల కూడా రష్మికలానే మారిపోతుందని, దెబ్బకి దశ తిరుగుతుందని టాక్ నడుస్తుంది టాలీవుడ్ లో. శ్రీలీల 2 ఏళ్ల క్రితం వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలో యాక్ట్ చేసింది. ఆ సినిమాలో హిట్ అయినా శ్రీలీలకి పెద్దగా క్రెడిట్ రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసిన ఉస్తాద్ ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది. ఇలా స్టార్ హీరోలతో సినిమాలకు పెద్దగా క్రేజ్ రాకపోవడం, ఆల్రెడీ చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో కెరియర్ కాస్త డల్ గానే ఉంది శ్రీలీలకి. సరిగ్గా అలాంటి టైంలోనే రాబిన్ హుడ్ లో పవర్ఫుల్ రోల్ తో రాబోతుంది శ్రీలీల. ఆల్రెడీ వెంకీ కుడుమల లక్ ఫ్యాక్టర్ ఉండనే ఉంది కాబట్టి శ్రీలీల కెరియర్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆడియన్స్. మరి రష్మిక లక్ శ్రీలీలకు కూడా కంటిన్యూ అవుతుందా, లేక తేడా కొడుతుందా అన్నది ఈ నెల 28న రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. రాబిన్ హుడ్ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రివీల్. రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక. రిలీజ్ కి రెడీ అవుతున్న సమంత సినిమా. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో బాలీవుడ్ టాప్ హీరో. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. హీరో నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఫ్రమ్ బౌండరీ టు బాక్స్ ఆఫీస్ వెల్కమ్ చెప్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. యానిమల్, పుష్ప 2, చావాతో హిట్ జర్నీ కంటిన్యూ చేస్తోన్న హీరోయిన్ రష్మిక రెమ్యునరేషన్ పెంచేసిందని, సల్మాన్ ఖాన్ సికందర్ మూవీకి 5 కోట్లు డిమాండ్ చేసిందని బాలీవుడ్ టాక్. చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ వీరధీర సూర నుంచి టీజర్ రిలీజ్ అయింది. మూవీ ఈ నెల 21న ఆడియన్స్ ముందుకు రానుంది. టాలీవుడ్ కపుల్ అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల కార్ రేసింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు శోభిత. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఎంపురాన్ 2 ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీని ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ పక్కా అని అనౌన్స్ చేశారు నిర్మాతలు. కన్నప్ప మూవీలో నటించిన స్టార్ క్యాస్ట్ స్క్రీన్ టైం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మంచు విష్ణు. డెఫినెట్ గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వాళ్ల స్క్రీన్ టైం ఉంటుంది అంటున్నారు. సమంత సొంత బ్యానర్ ట్రలాలలో ఫస్ట్ రాబోతున్న శుభ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో అమీర్ ఖాన్ సినిమా చేయబోతున్నట్టు టాక్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమీర్ లోకేష్ తెరకెక్కిస్తున్న కూలీలో స్పెషల్ క్యామియో చేస్తున్నారు. డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ కైడు లోహర్ కు వరుస ఛాన్సులు క్యూ కడుతున్నాయి. విశ్వక్ సేన్ అనుదీప్ మూవీతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల మూవీలోనూ హీరోయిన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.